ఇప్పుడు ముగ్గురు మంత్రులు అవుట్ అవుతారట. ఆ ముగ్గురితోని ఇంకిద్దరిని ఫిల్ చేసేది ఉంది. మొత్తం 5గురు మంత్రుల్ని కొత్తోళ్ళు వస్తారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కదిలించిన అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ చిట్చాట్లల్లా లేకపోతే లాబీలా ఎక్కడ ఏ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కలిసినా కూసున్నా మాట్లాడుకున్నా ఏం చేసినా అరే నాకు వస్తుందా మంత్రి పదవి, గీన మంత్రి పదవి పోతుందా, ఆయనకు మంత్రి పదవి వస్తుందా, ఇగో ఇదే చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు. ఇక కొంతమంది ఏమంటారట అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఇక ఇదే ఈ సెషన్లే లాస్ట్ కావచ్చు పలానా మంత్రికి, లేకపోతే పలానా ఆయనే కొత్తగా మంత్రి అయి నెక్స్ట్ సెషన్స్కి వస్తాడు. అసెంబ్లీలో మంత్రులే కదా ఆ డిపార్ట్మెంట్లకి సంబంధించింది ఇచ్చేది ఆన్సర్లు. ఇక ఇదే లాస్ట్ది అవుతుందేమో ఆయనకి, ఈ సెషనే లాస్ట్ది అని మాట్లాడుకునే చర్చ కూడా జరుగుతుంది. అయితే దాంట్లో మేజర్గా జరుగుతున్న చర్చలలో ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులట, ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులట, దక్షిణ తెలంగాణ నుంచి ఒక మంత్రిని తీసేసి కొత్తోళ్ళకి ఇస్తారట. సరే ఎవరు కొత్తోళ్ళు వస్తారు, ఎవరిని తీసేస్తారు అనే చర్చతోని ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుంది అంటే బీసీలు ఉన్న మంత్రులని కొంతమందిని తీసేస్తారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. చాలామంది మంత్రులు ఉన్నారు, ఓన్లీ బీసీలను మాత్రమే ఇద్దరిని ఎందుకు తీసేయాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్లో ఒక్క యాదవ కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా మంత్రి లేరు. మామూలుగా అన్ని కమ్యూనిటీలకు సంబంధించింది చూసి మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకే క్యాబినెట్లో ఒక యాదవ్ మంత్రి లేడు. ఆ కమ్యూనిటీ నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ కమ్యూనిటీ నుంచి ఉంటుండే మంత్రులు, ఈసారి లేరు. మరి కొత్తగా ఇచ్చే మంత్రివర్గంలో నన్ను ఇస్తారా అంటే ఇచ్చేటట్టు కనిపిస్తలేరు. ఇప్పుడు మామూలుగా రేవంత్ రెడ్డి గారితో కలిపి మొత్తం 18 మంది ఉండాలి మంత్రులు. క్యాబినెట్లో సీఎంతో కలిపి 18 మంది ఉండాలి. తెలంగాణ రాష్ట్రంకి మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యని బట్టి మొత్తం మన దగ్గర 18 మంది మంత్రులు ఉండాలి. అయితే ఇప్పటిదాకా 16 మంది ఉన్నారు. ఫస్ట్ కొంతమంది ప్రమాణ స్వీకారం చేసిరు, మళ్ళీ మధ్యలో కొంతమందికి ఇంకొక ముగ్గురిని తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు అజారుద్దీన్ని తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం మందిని తీసుకున్నా కూడా 16 అయ్యారు. ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రివర్గంలో నుంచి ముగ్గురిని తీసేస్తారట. తీసేసి 5గురిని కొత్తోళ్ళని తీసుకొని వస్తారట అని కాంగ్రెస్ నుంచి కొన్ని లీకులు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమవుతుంది, నిజంగా తీసేస్తే ఊకుంటారా వాళ్ళు? ఇప్పుడు ఇచ్చుడు ఈజీ కావచ్చు, కానీ తీసేస్తా అంటే ఎందుకు ఊకుంటారు? వాళ్ళకి అవమానం కదా, చాలా పెద్ద అవమానం. 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళల్లో నిన్ను తీసేస్తా, నీ పనితీరు సరిగా లేదు అంటే వాళ్ళు ఎందుకు ఊకుంటారు? బయటకు వచ్చి అంటే నా ఒక్కరి పనితీరే మంచిగా లేదా, ఇగో పలానా అయినది మంచిగా ఉందా, పలానా అయినది మంచిగా ఉందా అని అడుగుతారు. డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే గతంలో మనం చూసినాం కదా, కొండా సురేఖ బిడ్డ రాత్రి పోలీసులు ఇంటి మీదకి పోయినప్పుడు ఆమె చేసిన రచ్చంతా మనం కూడా చూసినాం. అసలు ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు నా ఇంటికి, అగో పలానా అయినా చేసింది ఏంది, పలానా అయినా చేసింది ఏంది అని మొత్తం ప్రభుత్వంలో జరుగుతుంది ఏంది మొత్తం రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు రేపు పొద్దున ఎవరినన్నా మంత్రివర్గంలో నుంచి తీసేస్తూ ఊకుంటారా? నేను ఒక్కరినే అంటే వాళ్ళకి కూడా రాజకీయంగా చాలా పెద్ద మచ్చ అవుతుంది అది. ఇప్పుడు ఏమని చెప్పి తీసేస్తారు? సరే 2.5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి పోవే, 2.5 ఏళ్ళు వేరేటోళ్ళని తీసుకొస్తా అంటావా? అంటే మరి నన్నే ఎందుకు తీసేయాలి, పలానా అయినా ఎందుకు తీసేయాలి అడుగుతారు కదా. ఎందుకంటే ఇలా మంత్రిగా ఉండి రేపు పొద్దున మంత్రి పదవి పోయి వాళ్ళు నియోజకవర్గంలో మళ్ళీ గెలిచి రావాలి అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు కదా. ఎందుకు ఊకుంటారు? సపరేట్గా ఎందుకు ఊకుంటారు? ఎందుకంటే అంతమంది 16 మందిలో ఎవరినో ఇద్దరినో ముగ్గురినో తీసేస్తున్నాం అంటే వాళ్ళకి రాజకీయాలలో ఇబ్బంది వాళ్ళకి. కాబట్టి సైలెన్స్గా ఊకునే పరిస్థితి ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు తీసేసినావు, ఎందుకోసం తీసేయాల్సి వచ్చింది, నన్నే ఎందుకు తీసేసినావు, ఇవన్నీ మాట్లాడతారు. ఇక సరే దానికోసమని ఆల్రెడీ ఒక గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. పలానా వాళ్ళని తీసేస్తాం, ఎందుకు పలానా ఆరోపణలలో ఉన్నారట, పలానాదట, ఇంకోటి అని. అవి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఏవో ఆరోపణలు వచ్చినాయి అవి అంటే మరి మీ మీద లేవా అని అడుగుతారు. ఇప్పుడు చాలామంది మంత్రివర్గంలో ఉన్న చాలామంది మీద ఉన్నాయి కదా అట్లాంటి ఆరోపణలు. కాబట్టి మరి వాళ్ళకి ఉన్న ప్లస్ లేనిది నాకున్న మైనస్ లేనిది అని అడుగుతారు కదా ఎవరైనా. సో వాటన్నింటికి మరి ప్రభుత్వం ఎట్లా సమాధానం చెప్పబోతోంది అనేది చూడాలి. కానీ మొత్తం మీద అయితే ముగ్గురిని తీసేస్తారు అనేటువంటి ప్రచారం అయితే బాగా జరుగుతుంది. మరి అది ప్రచారం లెక్కనే మిగిలిపోతుందా, లేకపోతే నిజంగానే ఆ ముగ్గురిని తీసేసి ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి మొత్తం 5 చేస్తారా, లేకపోతే ఎందుకు వచ్చిన లొల్లి, ఇప్పుడు తీసేసిన వారు ఎవరు సపరేట్ కూకుంటారు కదా. కాబట్టి 2 కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకొని మనం రెండిటికి సైలెంట్గా ఇద్దరిని మాత్రమే పెట్టుకుందామా అనేది ఇంకొకటి అసలు సమస్య అజారుద్దీన్తో ఉంటుంది.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు అజారుద్దీన్ని ఆడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అని ఆయనని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు. మనం అనేది అది ఇది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా సందర్భాలలో చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఉంటుందా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా లేడు, ఆయన 6 నెలలు అవటానికి వస్తుంది, ఇంకా ఏప్రిల్ వరకు 6 నెలలు అవటానికి వస్తుంది. మరి ఆయనది సుప్రీంకోర్టులో తేలి ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ యాక్సెప్ట్ చేసి అదంతా చేస్తే తప్ప ఆయన ఉండటానికి లేదు. ఒకవేళ అట్లనే అయితే కనుక వీళ్ళు చెప్తున్న 3 కాదు 4వది కూడా ఖాళీ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ 3 అవుతాయి అని ఫీలర్లో దొరుకుతున్నారు. ఉత్తర తెలంగాణకి 2, దక్షిణ తెలంగాణ నుంచి 1 అని. ఒకవేళ అజారుద్దీన్ కనుక కాకపోతే ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది దానికి. ఒకవేళ అజారుద్దీన్ యాడ్ అయితే కనుక మరి మైనారిటీల దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అంటే ఎన్నికల కోసమని 6 నెలలు మా వాళ్ళని తీసుకొని మంత్రిగా ఉంచిర్రు, 6 నెలలు మంత్రిగా చేసేందుక మాకేం చేసిర్రు మీరు అని డెఫినెట్గా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే 2 ఏండ్లు అయిన తర్వాత తీసుకున్నారు వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పినట్టు యాదవ్ కమ్యూనిటీ నుంచి క్యాబినెట్లో లేరు అన్న లెక్కనే ముస్లిం కమ్యూనిటీ నుంచి మైనారిటీ కమ్యూనిటీ నుంచి కూడా లేరు. 2 ఏండ్ల తర్వాత అది జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడు అజారుద్దీన్ని క్యాబినెట్లకు తీసుకున్నారు. అది 6 నెలలే ఉంచి అజారుద్దీన్ కూడా క్యాబినెట్ల నుంచి తీసేస్తామంటే మరి ఆ కమ్యూనిటీ ఎందుకు ఊకుంటుంది? వాళ్ళు ఎట్లా ఊకుంటారు? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న లెక్క 2 అవుట్ 3 ఇన్, 3 అవుట్ 2 ఇన్, ఇట్లా ఇదంతా ఈజీగా అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తలేదు. చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా వాటిని పరిగణలోకి తీసుకొని అంతా చూసి చేసి చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరూ బిజీగా 5 రాష్ట్రాల ఎన్నికల మీద ఉన్నారు కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే ఉంచుదాం అనుకుంటారో ఎవరినైతే తీసేద్దాం అనుకుంటారో అనేది ఏముండదు. హైకమాండ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, హైకమాండ్ చెప్పాల్సి వస్తుంది. ఎవరిని తీసేస్తున్నాము అంటే ఆ తీసేయడానికి కారణం ఏంది అనేది కన్విన్సింగ్గా హైకమాండ్కి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరిని తీసుకుంటున్నాము అంటే ఎందుకు తీసుకుంటున్నాము అనడానికి రీజన్స్ చెప్పాల్సి వస్తుంది. దాంట్లో హైకమాండ్ కోటా ఉంటుంది. మళ్ళీ చూసినాం కదా మనం, మొన్న రాజ్యసభ ఎన్నికలే జరిగినాయి. రాజ్యసభ ఎన్నికలలోనే ఒక రాజ్యసభ హైకమాండ్ కోటాకి ఇచ్చిర్రు. హైకమాండ్కి ఒక కోటా ఉంటుంది. గట్లనే మంత్రులలో కూడా ఇగో పలానా వాళ్ళకి ఇయ్యి పలానా వాళ్ళకి ఇయ్యి మేము చెప్పినాం మేము మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని వీళ్ళని తీసుకోరి అని అంటారు. ఆ హైకమాండ్ కోటా ఉంటుంది. సో ఇగో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ మధ్యలో మరి ఏ మంత్రులు ఉంటారు, ఏ మంత్రులు పోతారు, ఎంతమంది మంత్రులు కొత్తగా వస్తారు, ఎంతమంది పాత మంత్రులు పోతారు, ఎవరికైనా శాఖలు మారుస్తారా, ఏం జరుగుతుంది? నిజంగా 3 మంత్రులతోనే ఇది క్లోజ్ అవుతుందా లేకపోతే ఇంకెక్కువ మంది ఉంటారా? అందరూ బయట జరుగుతున్నటువంటి ప్రచారం లాగా ఆ 3 మంత్రులు మాత్రమే అవుటా అనేది అసెంబ్లీ సెషన్ అయిపోయి కొంత 4-5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయిపోతే క్లారిటీ వస్తుంది. కానీ ఏం చేసినా ఎవరిని తీసేసినా తీసుకోవడానికి పెద్ద సమస్య ఉండకపోవచ్చు, కానీ ఎవరిని తీసేసినా ఏ రోజులాగానైతే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ప్రభుత్వంకి కావచ్చు ఖచ్చితంగా తీసేసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం ఖాయం. వాళ్ళ మీద మాత్రమే ఒక మరకేసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తే ఊరుకునేటువంటి పరిస్థితులు ఎవ్వరూ ఉండరు. సో దేనికి దారితీస్తుంది, అది ఎటువైపు ఉండబోతోంది, ఎట్లా దారితీస్తుంది అనేది చూడాలి.